గైస్ మేము ఈ బస్ ఇప్పగలం ఇవాళ మీ ముందుకు రావడం కారణం ఏంటంటే వీడియోస్లలో చాలా మంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే కేసు ఏమైంది బ్రో అని మెన్షన్ చేసి మరీ అడుగుతున్నారు. కేసు ఏం కాలేదన్న ఇంతవరకు అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఎలాంటి క్యూలు అనేది ఇంకేమి ఇవ్వలేదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏమీ ఇవ్వలేదు పోస్ట్ మార్టం రిపోర్టు. ఇంకా వారం ఆగమన్నారు పోలీసు వాళ్ళు. దాన్ని బట్టి మీ అందరం కూడా ఆగుతున్నాం, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఆగుతున్నాం. ఇంకోటి ఏమడిగారంటే బ్రో ఇంతవరకు ప్రభుత్వం నుంచి వస్తున్న కార్తీక్ అనే బ్రో ఏమన్నాడంటే ఇంతవరకు మీ ఎమ్మెల్యే వచ్చిందన్న మీ దగ్గర కానీ అడిగింది మెన్షన్ చేసి మరి. మా ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ ఆ ఆన్సర్లు కూడా ఇంతవరకు రాలేదు. మీరు అనుకోవచ్చు ఎమ్మెల్యే వచ్చారు అది ఇది అనుకోవచ్చు, కానీ ఎమ్మెల్యే అలాంటి వాళ్ళు ఎవరు రాలేదు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వాళ్ళకి ఓటేసేంత సేపే మన అవసరం ఉంటుంది. ఓటేసిన తర్వాత మన చుట్టూ తిరగరమ్మా, అది ఎవరికైనా తెలుసు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి అందరూ తెలిసిందే విషయం. కానీ మనం గెలిపించుకునేటప్పుడు మనకు ఒక ఆపద వచ్చిందంటే సరే రోడ్డు మీద కూర్చునే నాయకుడు కావాలి మనకి. మనతో పాటు ఉండి ప్రోత్సహించే నాయకుడు కావాలి, ఫోన్లను నడిపించే నాయకుడు కాదు. ఓట్లు వేసేంతసేపు ఏమో మన చుట్టూ తిరిగి అమ్మ మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు. ఓట్లు వేసిన తర్వాత రిజల్ట్ ఇట్టుంటుంది. మీరు అనుకో ఇంతవరకు అయితే కేసీ రిపోర్ట్ రాలేదు. వచ్చినప్పుడు మళ్ళీ మీ అందరికి కూడా వీడియో తీసి మరీ చెప్తా. థ్యాంక్ యూ.